పొగాకు నిరోధక దినోత్సవం. ఈ సందర్భంగా పొగాకు వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు వైద్యులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మే 31, 1987 ఈ రోజు పొగాకు వ్యతిరేక దినంగా ప్రారంభించింది. WHO ప్రకారంగా సిగరెట్ పొగ కారణంగా ప్రతి సంవత్సరం 80 మిలియన్ల టన్నులు కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా వాతావరణము విషపూరితంగా మారుతుందని తెలియజేస్తుంది. ధూమపానం మనుషులు ఊపిరితిత్తులనే కాదు, పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తుంది. అల్లం టీ తీసుకోవడం. మీరు ధూమపానం మానేయాలనుకుంటే అల్లం టీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాస్తవానికి మీరు అకస్మాత్తుగా పొగాకు సిగరెట్లను విడిచిపెట్టినప్పుడు వికారం లేదా తల తిరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే అల్లం టీ లేదా అల్లం జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. ద్రాక్ష రసం తాగడం. మీరు సిగరెట్ తాగినప్పుడు విషపూరితమైన నికోటిన్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది నెమ్మదిగా ఊపిరితిత్తులు మరియు గొంతును పాడు చేస్తుంది. నిజానికి శరీరం నుండి ఈ నికోటిన్ తొలగించాలంటే మీరు ద్రాక్ష పండు రసం త్రాగాలి. ఈ జ్యూస్లో ఉండే యాసిడిక్ కంటెంట్ శరీరం నుండి నికోటిన్ని తొలగించడానికి సహాయపడుతుంది. సన్ఫ్లవర్ విత్తనాల వినియోగం. సిగరెట్ లేదా గుట్కా తాగే అలవాటు మానుకోవడానికి చాలా సమయం పడుతుంది. వదిలేద్దామని అనుకున్నా పదే పదే స్మోక్ చేయాలన్న ఆలోచన వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రతిరోజు కొన్ని సన్ఫ్లవర్ విత్తనాలను నెమ్మదిగా నమలడం ద్వారా ఈ అలవాటును మానుకోవచ్చు. ధూమపానం క్యాన్సర్కు కారణమవుతుంది. చర్మం త్వరగా ముడతలు పడుతుంది. వృద్ధాప్యాలు వస్తాయి. ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అనేక ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ధూమపానం మధుమేహాన్ని నియంత్రించడం మరియు ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడం కూడా కష్టతరం చేస్తుంది. ఎందుకంటే అధిక స్థాయి నికోటిన్ ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ధూమపానం చేసేవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎక్కువ ఇన్సులిన్ అవసరమవుతుంది. హైపర్టెన్షన్ లేదా బీపీ విషయంలో సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను నికోటిన్ రక్త నాళాలను ఇరుకుగా గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తాయి. ఇది మీ రక్తపోటును పెంచుతుంది. మీరు ధూమపానం పొగాకు ఉత్పత్తులను ఉపయోగించడం మానేసినట్లయితే రక్తపోటును గుండెపోటును ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మే 31, 1921 రాత్రి మొదలుకొని ఓక్లహోమాలోని తూస్లాలో వేలాది మంది తెల్ల జాతి పౌరులు నగరంలో ప్రధానంగా ఉండే బ్లాక్ గ్రీన్వుడ్ డిస్ట్రిక్ట్పై వచ్చారు. ఇళ్ళు మరియు వ్యాపారాలను నేలమట్టం చేసి వందలాది మందిని చంపేశారు. సామూహిక హత్యగా కాకుండా జాతి అల్లర్లుగా దీర్ఘకాలంగా తప్పుగా చిత్రీకరించబడిన తుల్సా రేసు ఊచకోత దేశ చరిత్రలో జాతి హింసకు సంబంధించిన అత్యంత దారుణమైన సంఘటనలో ఒకటిగా నిలిచింది. వాస్తవానికి 20వ సెంచరీ పిక్చర్స్ అని పిలువబడే 20వ సెంచరీ ఫ్యాక్స్ మే 31, 1935 స్థాపించబడింది. ఈ స్టూడియోను విలియం ఫ్యాక్స్ స్థాపించి ఫ్యాక్స్ ఫిలిం కార్పొరేషన్ మరియు డారెల్ ఎఫ్ జానక్ మరియు జోసెఫ్ ఎం జానక్ స్థాపించిన 20th సెంచరీ పిక్చర్స్ విలియంను ద్వారా స్థాపించబడింది. 1790లో అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ మొదటి యుఎస్ కాపీరైట్ చట్టంపై సంతకం చేశారు. 1859లో లండన్లోని బిగ్ బేస్ క్లాక్ టవర్ మొదటిసారిగా శబ్దం చేయడం ప్రారంభించింది. మే 31, 1889 సౌత్ ఫోర్క్ డ్యామ్ కూలిపోవడంతో 20 మిలియన్ల టన్నుల నీరు పట్టణం గుండా ప్రవహించడంతో జాన్ స్ట్రాస్ పెన్సిలియన్లతో దాదాపు 2200 మంది చనిపోయారు. 1962లో మాజీ నాజీ అధికారిక అడాల్ఫ్ ఇంచ్మాన్ హోలోకాస్ట్లో అతని పాత్రకు అర్ధరాత్రికి కొన్ని నిమిషాల ముందు ఇజ్రాయెల్లో ఉరితీయబడ్డాడు. 1970లో పేరులో 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం 67,000 మంది ప్రాణాలను పోగొట్టింది. మే 31, 1996 బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్కి సంబంధించిన ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలుపెరిగిన సినీ ప్రస్థానం కొనసాగిస్తున్న కృష్ణ జీవితంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చిన్న నటుడిగా అరంగేట్రం చేసి సూపర్ స్టార్గా అయినా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలిచింది. 1942 సంవత్సరం మే 31 ఘటంనేని కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘటంనేని శివరామకృష్ణమూర్తి. 1964కు ముందు
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1965లో హీరోగా వెండితెరపై మెరిశారు. ఆయన తొలి సినిమా తేనె మనసులు తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై 55 ఏళ్లు పూర్తి చేశారు. ఆయన తన కెరియర్లో ఎన్నో మైలురాయిలు అధిగమించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. శోభితా ధూళిపాళ భారతీయ మోడల్, సినీ నటి. ఆమె 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో 2వ స్థానంలో సొంతం చేసుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొంది. శోభితా ధూళిపాళ 1993 మే 31న వేణుగోపాలరావు, శాంత దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో జన్మించింది. శోభితా ధూళిపాళ 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామస్ రాఘవ 2.0లో తొలిసారిగా నటించింది. అడవిశేష్ హీరోగా మహేష్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభితా ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదలైంది. వీర్ దాస్ ఒక భారతీయ హాస్య నటుడు, సంగీతకారుడు. స్టాండప్ కామెడీలో క్యారియర్ ప్రారంభించిన తర్వాత దాస్ హిందీ సినిమాకు బద్మాష్ కంపెనీ, ఢిల్లీ బెల్లి, గో గోవా గాన్ వంటి చిత్రాల్లో సహాయక పాత్రలో నటించారు. 2017లో అతను నెట్ఫ్లిక్స్ ప్రత్యేక అబ్రాడ్ అండర్ స్టాండింగ్ను ప్రదర్శించాడు. దాస్ దాదాపు 35 నాటకాలు, 100కి పైగా స్టాండప్ కామెడీ షోలు, 18 సినిమాలు, 8 టీవీ షోలు, 6 కామెడీ స్పెషల్స్తో కనిపించారు. అతను ఫెమినా, మ్యాగజైన్, ఎక్స్కోటికా, డిఎన్ఏ, తేల్కాలకు హాస్య కాలంను రాశాడు. 2019లో అతను విస్కీ కావలియర్ అనే టెలివిజన్ సిరీస్తో అమెరికన్ టెలివిజన్లో అరంగేట్రం చేశాడు. నెట్ఫ్లిక్స్ కామెడీ స్పెషల్ వీర్ దాస్ ల్యాండింగ్ కోసం బెస్ట్ కామెడీ సిరీస్కు 2023 అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు. వీర్ దాస్ మే 31, 1979న డెహ్రాడూన్లో రాను దాస్, మధుర్ దాస్లకు జన్మించారు. మహారాణి అహల్యా బాయ్ హోల్కర్ మరాఠాలో పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కర్ వంశ రాణి. రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో 1725 మే 31న జన్మించారు. ఆమె తన పరిపాలనలో హిందూ మత కలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరు పొందారు. అహల్యాబాయి భర్త ఖండేరావు హోల్కర్ 1754లో కుంబేర్ యుద్ధంలో మరణించారు. 12 సంవత్సరాల తర్వాత ఆమె మామ మల్హారావు హోల్కర్ మరణించారు. 1 సంవత్సరం గడిచాక ఆమె మాల్వా రాజ్యపు రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆమె రాజ్యాన్ని దగులనే ప్రఖ్యాత దోపిడీదారుల నుంచి, ఇతర దుండగుల నుంచి రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆమె యుద్ధాల్లోకి వ్యక్తిగతంగా సైన్యాన్ని నాయకత్వం వహించిన ముందుకు నడిపారు. తుకోజీరావు హోల్కర్ను సేనా నాయకుడిగా నియమించారు. రాజీవ్ చంద్రశేఖర్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 3 సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికై 7 జూలై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ చంద్రశేఖర్ మే 31, 1964న జన్మించారు. రాజీవ్ చంద్రశేఖర్ 2006 ఏప్రిల్ నుండి 2018 వరకు కర్ణాటక నుండి ప్రాతినిధ్యం రాజ్యసభకు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన ఏప్రిల్ 2018 బీజేపీ తరఫున కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజీవ్ 7 జూలై 2021 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.